వడ్డీ మహిళల జీవితాల్లో ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ మహిళల జీవితాలను తీర్చిదిద్దింది. లక్షల మంది కుటుంబాలను నిలబెట్టింది. మహానేత వైఎస్ఆర్ ఆలోచన నుంచి పుట్టిన ఈ పథకం ప్రణాళిక సంఘాన్ని కూడా ఆలోచింపచేసింది. ఎంతో మంది విదేశీ ప్రతినిధులు ఈ పథకం గురించి ఆరా తీశారు. రాష్ట్రానికి వచ్చి మహిళల జీవితాలను పావలా వడ్డీకి ముందు తర్వాత పరిశీలించి వెళ్లారు. ఇంతమందిని ఆలోచింపచేసి మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేసిన ఈ పథకం వైఎస్ఆర్ అనంతరం పాలకులను మాత్రం ఆలోచింపచేయలేకపోయింది. దీంతో ఎంతో మంది మహిళలు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రతి మహిళ కన్నీరు పెట్టుకుంది. ఇక షర్మిల పావలా వడ్డీ స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ప్రతి రచ్చబండలోనూ ఒక్కటే చర్చ, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదని, వడ్డీ లేని రుణాలు వట్టి మాటలేనని. వైఎస్ఆర్ జిల్లా నుంచి షాద్ నగర్ వరకు రచ్చబండలో మహిళల మాట ఒక్కటే, ఈ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని, వైఎస్ఆర్ తమను ఎంతో బాగా చూసుకున్నారని, తాము ఆర్థికంగా నిలబడేలా పథకాలు రూపొందించారని మహిళలు షర్మిలతో చెప్పారు. షర్మిల తన 57 రోజుల పాదయాత్రలో దాదాపు 300 వరకు రచ్చబండలు నిర్వహించారు. ప్రతి రచ్చబండలోనూ మహిళలు షర్మిలతో చెప్పిన విషయం పావలా వడ్డీ. ప్రాంతీయ భేదం లేకుండా మహిళలు ఒక సమస్యనే ప్రతి రచ్చబండలో షర్మిల దృష్టికి తీసుకురావడం గమనార్హం.
లేకపోయింది మహిళల గురించి